మాట్లాడితే ఏదన్నా బిజినెస్ స్టార్ట్ చేయాలని చెప్తే ఫస్ట్ వచ్చే సమాధానం ఏందనంటే, వాడు ఫెయిల్ అయ్యిండు, వీడు ఫెయిల్ అయ్యిండు, అందులో లాస్ అయ్యారు, ఇందులో లాస్ అయ్యారు, ఆ బిజినెస్ వేస్ట్, ఈ బిజినెస్ వేస్ట్ అని చెప్పేసి మాట్లాడుతుంటాడు. మళ్ళా అట్లా కాదురా భయ్, ఒక ఆన్‌లైన్ మార్కెటింగ్ చేయరా అనంటే, అబ్బో! ఆన్‌లైన్ మార్కెట్ చైన్ సిస్టమ్ ఉంటది. వాడిని జాయిన్ చేయాలి, వీడిని జాయిన్ చేయి అని చెప్పేసి అది నెగెటివ్‌గా మాట్లాడతాడు. పోనీ జాబ్ అన్నా చేయరా అని చెప్పేస్తే, జాబా ఇంత బతుకు జాబ్ చేయనా అని చెప్పేసి మాట్లాడతాడు. అసలు నువ్వేం చేస్తావు? ఫస్ట్ క్వెషన్ నేనేమంటా అంటే అసలు నువ్వేం చేస్తావు? పోనీ జాబ్ అన్నావు గదా! బిజినెస్ అన్నావు గదా! బిజినెస్‌లో ఫెయిల్ అయ్యానని చెప్పినావు గదా! అసలు నువ్వు బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ చేసినావు? అసలు ఎప్పుడు ఫెయిల్ అయినావు? నీ బిజినెస్‌కు, వాడి బిజినెస్‌కు తేడా ఉండదా? అందరూ ఫెయిల్ అయినంత మాత్రాన నువ్వు గూడా ఫెయిల్ అయితావా? లేదు, మార్కెటింగ్ చేసినావు, ఆన్‌లైన్ మార్కెటింగ్ చేసినావు. వాడికి చేతగాక వాడు ఫెయిల్ అయ్యిండు. నువ్వు గూడా అట్లే ఫెయిల్ అయితావా? అట్లే ఇడిచి పెడదాం. పోనీ జాబ్ చేస్తున్నావు అంటే జాబ్ చిన్నగా స్టార్ట్ చేయి. ఏది చేయకుండా వాడు ఫెయిల్ అయ్యిండు, వీడు ఫెయిల్ అయినా అసలు నిన్ను నువ్వు ఎప్పుడన్నా స్టార్ట్ చేయాలని అనుకున్నావా? అసలు నువ్వు ఫెయిల్ అయితే ఫెయిల్ అయినట్టు లెక్క. వాడోడో ఫెయిల్ అయ్యిండు, వీడోడో ఫెయిల్ అయ్యిండు అంటే నువ్వెట్లా ఫెయిల్ అయినట్టు లెక్క?